హీరోలు హీరోయిన్లని దగ్గరికి వెళ్ళి చూడాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలి, కుదిరితే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలని చాలా మందికి ఉంటది. కానీ ధైర్యం చేసి దగ్గరకు పోతే బాడీ గార్డులు అమాంతం లేవట్టుకపోయి అవతలేస్తారు, బౌన్సర్లు బయటికి గుంచి పాడేస్తారు. అందుకే గసంటి అవమానాల పాలవుడు ఎందుకని చాలా మంది ఆడికే ఊకుంటారు. కానీ ఈడ మాత్రము ఫోటోలో నువ్వు వద్దు దూరం జరగని హీరోయిన్ కి అవమానం చేసిరట. ఎవలా హీరోయిన్, ఏందా పంచదనంటే, ఓ ఎడిటర్ బాబు ఏషయ్య ఆ వార్త చూస్తారు మా వాళ్ళు. చదువుకుంటేనే హీరోయిన్గా చేసుకుంటా బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీలీలకు అవమానం అనుకుంటా నిన్న ఇలా కొత్త వార్తలు చదవవలసి వచ్చిందిగా. ఆగో ఎవ్వరినేమనుకుంటా స్ప్రింగ్ తిరిగి డాన్సులు చేసుకుంటా ముక్కుతో మాట్లాడుకుంటా ముద్దుగానే పద్ధతిగానే ఉంటదిగా బుజ్జి. అంటే ఈ నడుమ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ కాడ బొక్కబొరలు పడ్డా గానీ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ కాలేదు. క్రేజ్ అయితే కేజీలు కాదు టన్నులు ఉందన్న పేరు పోయి ఆఫర్లతో ఇండస్ట్రీని మంచిగానే మడత పెడుతుందిగా. ఇప్పుడు ఏమాయ కొత్తగానంటే ముంబైలో ఐతారం నాడు యోగా డే పేరు మీద ఆసనాలు వేసే ప్రోగ్రాం పెడితే ఆడి గెస్ట్ గా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటామె అమృత, హీరోయిన్ శ్రీలీల ఇంకా చాలా మంది వచ్చిర్రు. ఈ యోగా బాగా చేసినామని కూడా మీడియాకు ఫోటోలు ఇస్తున్నారట. ఇక ముందుగానే సీఎం భార్య ఆమె బిడ్డ శ్రీలీల ముగ్గురు కూడా ఫోటోలకు పోజులు ఇచ్చారు. అటు ఇంకా నేను నా బిడ్డనే కిసిక్ కిసిక్ అని ఫోటోలు దిగుతాము, నువ్వు జర అటు పోయి నిలబడవా ప్రేమలకు రాకుండా అని ఏలు పెట్టి మరీ చూపించేవారు కలా. పాపం శ్రీలీల సప్పుడు చేకి వెళ్ళిపోయిందట ఆడికెళ్ళి. దాంతో ఈ ముచ్చట ఇంత వైరల్ ఇటు ఇండస్ట్రీలో అటు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయి అంతటా తిరుగుతున్నది. ఎంత సీఎం భార్య అయితే మాత్రమో అట్లా ఓ హీరోయిన్ కి ఏలు చూపించి అసుంటవా అని ఎట్లా అంటది. ఇటుగుడి మొగడు సీఎం అయితే మాత్రం మరి ఈ తీర్ల మనసులను దూరం పెడతారా. ఆమె కూడా ఈవెంట్కి పిలిస్తేనే వచ్చింది కదా, తోటి గెస్టును పట్టుకొని ఎందుకు అట్లా ఇన్సల్ట్ చేస్తున్నారు అనుకుంటా ఇంత కౌంటర్లు కామెంట్లు వైరల్ గా పట్టినాయి. అసలు ఫోటోలో మా బిడ్డ నేనే ఉండాలనుకుంటే ఇంట్లోనో లేకుంటే ఏదైనా స్టూడియోలో ఫోటో షూట్ పెట్టుకుంటా అయిపోవు, దానికి మందిలోకి వచ్చి అందరి ముంగట అవమానిస్తారా అని అనుకుంటా శ్రీలీల సిన్సియర్ అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతుంటా పోటీల మీద పోస్టులు వేస్తున్నారు. మరి ఈ ముచ్చట మీద సీఎం ఇంటామేమన్నా మాట్లాడుతుందో లేకుంటే శ్రీలీలను ఉండి ఆడ అసలు ఏమైందంటే అని క్లారిటీ ఇస్తుందో చూడాలిగా. ఇప్పటికే 6 గ్యారంటీలు 60 తీర్ల హామీలు అనుకుంటా మాటలు నిలబెట్టుకోకుండా హస్తం పార్టీ హ్యాండ్ ఇస్తుందని పబ్లిక్ అరుచుకుంటుంటే, ఇంకో దిక్కు సర్కారు చేస్తున్న స్కాములు ఇవి, వెనుకపోంటి చేస్తున్న కథలు ఇవి అనుకుంటా ప్రతిపక్ష పార్టీలు లేపుతున్న పంచాయత్తోని కాంగ్రెస్ పతార ఇంకింత పలసగా అవుతుంది. ఇదే ఫ్లోలో ఇవాళ హరీష్ రావు మాట్లాడుకుంటా సీఎం సార్కు అలా సర్కార్కు సురుకులంటిచ్చిండి. ఇట్లా ఓ దిక్కు పబ్లిక్ ఉన్న తిప్పలు తీర్చుర్రి అని కాంగ్రెస్ సర్కార్ మీద లడాయి వేసుకుంటేనే ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి పాలన మీద పంచులేసుకుంటా కారుకర్తల జోరు వెంచే ముచ్చట ముంగటేసుకుంటూనే ఉంటాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటే ఆడికొచ్చిన హరీష్ రావు మాట్లాడుతుంటే నడిమిట్ల మైకు కట్ అయ్యి ఫ్యాన్లు బంద్ అయ్యి వెనకంగా పెట్టిన ఎల్ఈడీలు కూడా ఆఫ్ అయిపోయినాయి. ఇక చూసి చెమటలు దుడుచుకుంటా కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటా అందరు యాష్టపడ్డాక ఆఖరికి పవర్ వచ్చుడుతోని హరీష్ రావు సార్ ఆయన స్టైల్ అరుచుకున్నాడు. ఇట్లా చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ లియాలంటే ఏమంటారు అంటే కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు కరెంటు పోయింది, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. ఇక అటెంక మళ్ళీ ఏడ కరెంటు పోతుంది అనుకున్నాడో ఏమో గానీ ఓదానని కోటి వరుస పెట్టి చెప్పే పాయింట్లు అన్ని పట్ట చెప్పేసే పనిలో పడ్డాడు. హామీలు గ్యారంటీలు పథకాల పేరు మీద ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి ఏ దేవుని మీద ఒట్టేసిండో అనేది అన్ని ఎడిట్ చేసి వీడియో చూయించుకుంటా కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? ఇట్లా కార్ పార్టీ క్యాడర్ల ఉషారు పెంచేటట్టు మాట్లాడుకుంటా ఇన్కషీర్ ఎస్బీఐకి రేవంత్ సర్కార్ కు నడుమైతున్న భూమి పంచాది ఏందనేది క్లియర్ గా చెప్పుకొచ్చింది. ఇట్లా హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీని మీద స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. ప్రశ్నిస్తే పగబట్టుడే కాకుండా బాధాప్త బ్యాంకుల్నే బ్యాన్ చేస్తా అనే కాడికొచ్చిన రేవంత్ రెడ్డి అనుకుంటా మాట్లాడేవారు కలా ఇజ్జతును ఇంకుడు గుంతర పాలు చేసే తీరు ఇచ్చి పడేసిండిగా హరీష్ రావు సార్ అనుకుంటా గులాబీ కార్యకర్తలు కిలకిల నవ్వుకుంటా ఈ వీడియోలను వరుస పెట్టి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోబట్టిరట. మరి ఇక బ్యాంకుల భూములతోని గవర్నమెంట్ కి అవుతున్న లొల్లి మీద పవర్ ఉన్న పార్టీలు ఏం క్లారిటీ ఇస్తారో ఏమో చూడాలి.